ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనంత నాటకం ఆడితేనే కదా నీ చేతిలో ఉన్న ఒక అద్భుతం అమ్మ చేతి అమృతం అనే పుస్తకం నా చేతిలో పెట్టావు. ఆ పుస్తకం కోసమే నీ దగ్గరకొచ్చాను. నిన్ను ప్రేమించినట్టు నటించాను. పెళ్లి చేసుకుంటానని నమ్మించాను. ఏం మాట్లాడుతున్నావు రుద్రా? ఒక పుస్తకం కోసం నా మనవరాల్ని పెళ్లిపీటల వరకు తీసుకెళ్లి మోసం చేశావా? మీ పరువు కోసం నన్ను ఒక బికారిలాగా చేశారు. దానికేం పేరు పెడతారు సార్? నా ఆస్తిని అంతస్తుని అన్నీ మర్చిపోయి మీ ఇంటి ముందు నిలబడితే ఒక వీధి కుక్కను చూసినట్టు చూశారు. ఒక అడుక్కునేవాణ్ణి చీకొట్టినట్టు చీదరించుకున్నారు. దీన్నేమంటారు సార్? అంటే అదంతా మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నావా? నా ఎదురుగా నిలబడి సూటిగా నా కళ్ళల్లోకి చూస్తేనే నేను సహించను. అలాంటిది మీ వాకిట్లో నిలబెట్టి నన్ను అవమానించారు. నట్టింట్లోకి పిలిచి నానా చాకరీ చేయించారు. ఆ అవమానానికి బదులు చెప్పకుండా అంత సులువుగా ఎలా వదిలేస్తాననుకున్నారు? మా ఆత్మాభిమానం మేము చూపిస్తే నిన్ను చీకొట్టినట్టు అనిపిస్తోందా? మా మధ్యతరగతి హద్దుల్లో మేముంటే అది నీకు అవమానించినట్టు అనిపించిందా? నీ భ్రమలకి భావోద్వేగాలకి బాగానే లెక్కలు వేశావు. కానీ ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. నువ్వు ఈశ్వరుని ప్రేమించావా లేదా? లేదు. మరి ఒక్కసారి కన్యాదానం చేశాక ఆ ఆడపిల్ల మా ఇంటి బిడ్డ అవ్వదు. మీ ఇంటి కోడలైనట్టే, నీకు భార్య అయిపోయినట్టే. తనిప్పుడు నీ మనిషి. తనకి ఏ న్యాయం చేస్తావు? ఏంటి పెద్దయినా మీరు? ఇన్నేళ్ల అనుభవం ఉండి ఇంతేనా ఆలోచించేది? అన్యాయం చేద్దామని నిర్ణయించుకున్నాక ఇంకా న్యాయం గురించి మాట్లాడతారేంటి? ఏ పుస్తకం చూసుకుని మీ మనవరాలు నా బిజినెస్ మీద దెబ్బ కొట్టాలనుకుందో ఆ దెబ్బ మీ మనవరాలకి తగలాలనే ఇదంతా చేశాను. జస్ట్ ఇది ఒక బిజినెస్ ట్రిక్కే. నోర్మోయ్! ఒక పశువులాగా మాట్లాడుతున్నావు. నిజానికి నువ్వు చేసిన దానికి ఈశ్వరి పని చెయ్యాలి, కానీ తను చెయ్యదు. ఎందుకంటే ఈశ్వరి నీలా నీతిమాలింది కాదు. నిన్నే మనసంతా నింపుకొని ఇంకా నిన్ను ప్రేమిస్తోంది. తాతయ్య, రుద్రగారు నన్ను ఇంకా ప్రేమిస్తున్నారు. ఆయన మనసులో నేనింకా ఉన్నాను, అది నాకు తెలుసు. ఆయన చెప్తుందంతా అబద్ధం తాతయ్య. రుద్రగారు, నిజం చెప్పండి, మీ మనసులో నేను లేను. మీరు నన్ను ఇంకా ప్రేమించడం లేదు.
దూరం చేసుకుని మీరు నిజంగా బ్రతకగలరా? మీరు చెప్తున్న ప్రతి మాట అబద్ధమని నాకు తెలుసు. చెప్పండి రుద్రగారు, మీ మనసులో నేను లేనని, మీరు నన్ను ప్రేమించడం లేదని నా కళ్ళలోకి చూసి నిజం చెప్పండి. నిజం చెప్పండి. మీతో చర్చించడానికి, సమావేశాలు పెట్టడానికి నా దగ్గర సమయం లేదు. ఇంకా నా మనసులో నువ్వు ఉన్నావని, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు భ్రమపడితే దానికి అర్థం లేదు. ఇంకా మీరు వెళ్ళొచ్చు. రుద్రగారు, పిచ్చిదానా, ఇంకా వీడి నీకు అర్థం కాలేదా? వీడు పచ్చి దగాకోరు, మోసగాడు. వీడి అవసరం కోసం ఎవరి జీవితాన్నైనా కాల రాసేస్తాడు. పద. ఒరే రుద్ర, ఒక ఆడపిల్ల చేత కన్నీరు పెట్టించావు. ఒక కుటుంబంలో కల్లోలం సృష్టించావు. ఆ పాపం ఊరికే పోదు, నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. చెప్పండి మేడం, రుద్రగారు ఏం చెప్పారు? నిజంగానే మిమ్మల్ని మోసం చేశారా? చెప్పండి మేడం, మిమ్మల్ని అడుగుతున్నాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.